హలో గైస్, ఈరోజు అయితే చాలా సాడ్ విషయం. ఇదేంటంటే వైజాగ్లో ఏం జరిగిందంటే గాజువాకలో మౌనిక అనే అమ్మాయి 29 సంవత్సరాలు. ఈ అమ్మాయి రవీంద్ర అనే అబ్బాయిని ప్రేమించింది. సో ఇతను ఏంటంటే ఒక నేవల్ ఆఫీసర్, ఇందులో నేవల్లో జాబ్ చేస్తున్నాడు ఇతను. వీళ్ళిద్దరి మధ్య 3 ఇయర్స్గా రిలేషన్షిప్ అనేది నడుస్తుంది. ఇలా నడిచాక ఈ రవీంద్రకి ఆల్రెడీ పెళ్ళి అయితే అయిపోయింది, మ్యారీడ్. వాళ్ళ ఆవిడ గత నెల రోజులుగా పుట్టింటికి అయితే వెళ్ళింది, అక్కడే ఉంటుంది. తనని 3 రోజుల క్రిందట మౌనికని ఈ రవీంద్ర అనే అతను తన ఫ్లాట్కి పిలిచి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో కూడా తెలియదు, చాలా గొడవ అయితే జరిగిందంట. సో గొడవ అయితే ఇష్యూ అయితే జరిగాక ఈ మౌనిక అనే అమ్మాయిని చంపేశాడు ఈ రవీంద్ర, హత్య చేశాడు. ఇది ఎలా జరిగిందంటే ఫస్ట్ తల అయితే నరికి కాల్చేశాడంటండి. ఆ తర్వాత కాళ్ళు చేతులు వేరు చేసి, తల ముండం ఫస్ట్ వేరు చేశాడు, కాళ్ళు చేతులు నరికేసి ముక్కలు ముక్కలు చేసి ఇదంతా కవర్లో పార్సల్ చేసి తన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్లోనే దాచిపెట్టాడంటండి. వెంటనే ఇలా దాచిపెట్టాక పోలీసుల దగ్గరికి అయితే వెళ్ళి వెంటనే సరౌండ్ అయితే అయిపోయాడు. నేను ఇలా ఒక అమ్మాయిని చంపాను, తను నా ప్రియురాలు అని కూడా చెప్పాడంట. సో ఇలా చెప్పాక పోలీసులు వెంటనే ఈ రవీంద్ర అనే వ్యక్తిని అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇలా తీసుకున్నాక ఏం జరిగిందంటే ఆ మౌనిక అనే అమ్మాయి తన తల్లిదండ్రులు అయితే తన కోసం చాలా వెతుకుతున్నారు, మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని. సో ఇలా జరిగాక ఏం జరిగిందంటే ఈ రవీంద్ర అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాక మొత్తం అన్నీ ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రజెంట్ ఆ అమ్మాయి తల అయితే ఎక్కడ పెట్టాడు అనేదని కూడా తెలియడం లేదంటండి, మొత్తం వెతుకుతున్నారు పోలీసులు. సో ఇది ఏంటనేదని నెక్స్ట్ అప్డేట్ మీకు ఇస్తాను. తర్వాత ఏంటంటే తల అయితే బాగా కాల్చేశాడంటండి, తల అయితే ఇంకా లేదు. అమ్మాయి కాళ్ళు చేతులు బాడీ ఇవన్నీ కూడా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాడంట. 3 డోర్స్లో ఓపెన్ చేసి 3 ప్యాకెట్స్లా పెట్టాడు. సో మీకు ఫోటో పెట్టాను కదా, ఫస్ట్ ఎంట్రన్స్లో ఉంటుంది. సో మొన్న వైష్ణవి కేసు ఇంకా జరిగి 10 డేస్ కూడా అవ్వలేదు, అప్పుడే ఇదొక కేసు. ఇలా ఎన్నని మనం చూస్తాం చెప్పండి. సో వెంటనే కూడా ఈ రవీంద్రకి ఇంతలా నరికి చంపాడంటే ఏదో ఒకటి ఇష్యూ ఉంటుంది కదా. సో అది ఏంటనేదని పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తారు. సో ఇంకా ఏ ఆడపిల్లలకి కూడా ఇలా జరగకూడదని ప్రతి ఒక్కరు కూడా చాలా వీడియో షేర్ చేయండి, అందరికీ కూడా వీ వాంట్ జస్టిస్ అని కూడా పెట్టండి ప్రతి ఒక్కరికి కూడా. సో ఇలా అయితే జరిగింది, చాలా సాడ్ విషయం. మొన్న శ్రీకాకుళంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పేదింటి అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, 3 ఇయర్స్ అవుతుంది పెళ్లి చేసుకుని. నిండు గర్భిణీ స్త్రీని ఏం చేశాడంటే 2 డేస్ ఆ శవంతో గడిపాడు వాడు. 2 డేస్ గడిపాక కూడా ఆ అమ్మాయి ఇంకొక 15 డేస్లో డెలివరీ అవుతుందంట. సో ఆ అమ్మాయిని చంపి 2 డేస్ ఉంచి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న రూపాయి పోగు చేసి వాళ్ళు ఇస్త్రీ చేస్తారంట, బట్టలు ఇస్త్రీ చేసి ఆ అమ్మాయికి పెళ్లి చేసి ఇంతలా చేశారు. వాళ్ళు ఇంతకుముందు లేచిపోయి పెళ్లి చేసుకున్నారంటే గత 3 ఇయర్స్గా. అమ్మాయి బీకామ్ చేసింది, అబ్బాయి బీఎస్సీ చేశాడంట. సో ఇలా ఆ అబ్బాయి శ్రీకాకుళంలో ఆమ్దల వలస అంట డ్యూటీ చేస్తున్నాడంట. డ్యూటీ చేశాక వాళ్ళిద్దరికీ ఇష్యూ వచ్చి ఇప్పుడు ఎక్కడా కూడా మన ఇండియాలోనే జరుగుతున్నాయండి. చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. జపాన్లో కానీ అమెరికాలో కానీ ఎక్కడైతే ఇలాంటివి ఏం జరగడం లేదు. ఇతర దేశాల్లో కేవలం మన భారతదేశంలో ఇలాంటివి జరుగుతున్నాయంటే ఎందుకు ఇలా జరుగుతున్నాయని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వెంటనే వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టైం ఏ ఆడపిల్లలకి కూడా ఇలా జరగకూడదండి. ఎక్కువ శాతం అమ్మాయిలు ఎందుకు చచ్చిపోతున్నారు, అబ్బాయిలు ఎందుకు చావడం లేదు, అమ్మాయిలకి చంపే ఇది లేదా అనే కథ చూస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయికి సపోర్ట్ చేయండి. మౌనిక అనే అమ్మాయికి, తనకి 29 ఇయర్స్, చాలా జీవితం ఉంది ఆ అమ్మాయికి అయితే. సో ఇదైతే చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ తల్లిదండ్రులు వేడుస్తుంటే ఆ తల్లి రోధిస్తున్న బాధ ఏ తల్లికి కూడా రాకూడదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. చాలా బాధపడుతుంది ఆ తల్లి అయితే. 29 సంవత్సరాలు అంట, ఒక్కగానొక్క కూతురు ఈ అమ్మాయి, మౌనిక అనే అమ్మాయి. వీళ్ళిద్దరికీ గత 3 ఇయర్స్ నుంచి నడుస్తుంది రాయబారం. కానీ ఆ అమ్మాయిని ఫ్లాట్కి పిలిచి మరీ ఎంతలా చంపాడంటే నరికి చంపాడు, ముక్కలు చేసి. సో హైదరాబాద్లో గత 3 మంత్స్ బ్యాక్ ఒక విషయం జరిగింది కదా, సొంత భార్యను చంపి పొడి చేసి గ్రైండర్ చేసి అవేమో
గంగలో కలిపిస్తాడు. సో ఎక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి అరాచకాలు. సో ఇలాంటివన్నిటికి కూడా ఫుల్ స్టాప్ అయితే ఇక పెట్టండి. వెంటనే వీ వాంట్ జస్టిస్ అని కూడా పెట్టండి. ఇంకా ఏ అమ్మాయికి కూడా ఇలా జరగకూడదు. మెయిన్ ఈ మౌనిక తల్లిదండ్రులు ఆ మౌనిక అనే అమ్మాయికి శాంతి కలగాలంటే ఈ రవీంద్రను ఉరిశిక్షకి వెయ్యాలి అని చెప్పండి. అసలు అమ్మాయిలకి చంపే రైట్స్ అబ్బాయిలకి ఎవరిచ్చారు చెప్పండి ఒకసారి మీరు కూడా. సో ఇలా అయితే ఎవరికి జరగకూడదు. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం ఎవ్వరికీ జరగకూడదు. ఈ మౌనిక అనే అమ్మాయి ఇంకా ఎక్కడెక్కడో కాదండి, కేవలం మన